కృష్ణం వందే జగద్గురుం శివాయ గురవే నమః. ఓం శ్రీ మాత్రే నమః. గురుభ్యో నమః. మాతృపితృభ్యో నమః. ముందుగా మీ అందరికీ అడ్వాన్స్గా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి పర్వదినాన ఈ కథను ఖచ్చితంగా విని తీరాలి. ఎందుకంటే ఈ కథ మహాశివరాత్రికి సంబంధించినది. ఈ కథ వింటేనే మహాశివరాత్రిని చేసిన ఫలితము కలుగుతుంది. కాబట్టి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి. కొత్తగా ఎవరైనా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. పూర్వకాలంలో గురుద్రుహుడు అనే బోయవాడు ఉండేవాడు. ఇతడు వేటగాడు. పక్షులను, జంతువులను వేటాడి తన భార్య బిడ్డలను పోషించుకుంటూ ఉండేవాడు. ఓ రోజు ఎప్పుడులాగే వేటకు బయలుదేరాడు. ఆ రోజు మహాశివరాత్రి. ఆ రోజు అదేమీ పాపమో కానీ రోజంతా తిరిగాడు. ఒక పక్షి కానీ ఒక జంతువు కానీ దొరకలేదు. సమయం మధ్యాహ్నం అయిపోయింది, సాయంత్రం కావచ్చింది. ఇంకా ఒక్క జంతువు కూడా దొరకలేదు. దాహంగా ఉంది. అక్కడ దగ్గరగా ఉండే సెలయేరు దగ్గరికి వెళ్ళి నీరు తాగి తాను తెచ్చుకున్న సొరకాయ బుర్రలో నీరు నింపి దగ్గరలో ఉన్న ఒక చెట్టు ఎక్కాడు. అది బిల్వ వృక్షం, అంటే మారేడు చెట్టు. రాత్రి ఏ జంతువైనా ఆ నీరు తాగడానికి సెలయేటి దగ్గరకు వస్తే వాటిని వేటాడి తన ఇంటికి తీసుకెళ్ళవచ్చు అనే ఆలోచనతో రాత్రి మొదటి జాము, అంటే సుమారు 6:30 రాత్రి సమయము, అలాగే 9:30 వరకు, కనీసము 3 గంటలను ఒక జాము అంటారు. మొదటి జాము అంటే ఆ సమయము. ఆ సమయంలో ఒక ఆడజింక నీరు త్రాగటానికి వచ్చింది. దానిని చూసిన వెంటనే ఎంతగానో సంతోషించి బాణం వేయటానికి చేత్తో బాణం తీసుకున్నాడు. ఆ చేత్తో బాణం తీసుకోగానే సొరకాయ బుర్రలో నీరు కొంత కింద పడింది. చెయ్యి తగలటం వల్ల చెట్టు ఆకులు 2 క్రింద పడ్డాయి. అవే చెట్టు క్రింద శివలింగం ఒకటి ఉంది. ఇప్పుడు తాను కదలటం వలన ఆ పడిన నీరు, అలాగే ఆ బిల్వ పత్రములు ఆ శివలింగంపై పడినాయి. అయితే ఆ జింక వెంటనే, ఒక్క నిమిషం ఆగండి ఓ బోయవాడ, ఒక్క నిమిషం ఆగు. ఈ శరీరము అశాశ్వతమైనది. ఇవాళ కాకపోతే రేపైనా పోయేదే. నేను చనిపోయే ముందు కొంతమందికి ఆకలి తీర్చటము నా భాగ్యంగా భావిస్తాను. కానీ నేను ఇంటి దగ్గరకు వెళ్ళి నా భర్త, పిల్లలను, అలాగే నా సవతి ఉంది, వాళ్లకు చెప్పి నేను వస్తాను, నా మాట నమ్ము అంది. వేటగాడు సరే అన్నాడు. ఇంకా ఆ జింక వెళ్ళిపోయింది. కొంత సమయానికి సవతి జింక వచ్చింది నీరు త్రాగటానికి. అదే మళ్ళీ బాణం తీసుకొని బాణం సంధించబోగా నీరు కొంత ఒలికి, అలాగే దళాలు ఒక 2 ఆ శివలింగం పైన పడినాయి. అది 2వ జాము, అంటే 9:30 నుంచి 12:30 సమయం అన్నమాట. అయితే తను కూడా అచ్చంగా అలాగే చెప్పింది. ఓ బోయవాడ ఆగు, నేను నా భర్తకు చెప్పి అలాగే నా బిడ్డలకు చెప్పి నేను వస్తాను, నన్ను నమ్ము, తప్పకుండా వస్తాను అని చెప్పి అది కూడా వెళ్ళిపోయింది. ఇలా ఉండగా తన భార్యలిద్దరూ రాకపోవడంతో మగజింక కూడాను బయలుదేరి ఏమైంది ఏంటి అని ఆలోచిస్తూ చింతిస్తూ వచ్చిందన్నమాట. అప్పుడు 3వ జాము అన్నమాట. 3వ జాము అంటే 12:30 నుంచి 3:30 సమయం అన్నమాట ఆ ప్రాంతము. అయితే వచ్చి అలాగే నీరు త్రాగి ఇంకా వెళ్ళబోగా బాణము సంధించబోయిన బోయవానితో ఈ విధంగా చెప్పింది. ఓ బోయవాడ, నా మాట విను, నేను చెప్పినది విను. నేను 2 భార్యలు వచ్చారు, కనిపించలేదు. వారు ఎక్కడికి వెళ్ళారో తెలియదు. నేను ఇంటికి వెళ్ళి వారికి చెప్పి నేను వస్తాను, నా మాట నమ్ము అని చెప్పి ఆ మగజింక కూడా వెళ్ళిపోయింది. ఈ విధంగా 3వ జాములో కొంత నీరు, అలాగే కొన్ని మారేడు దళాలు, బిల్వ పత్రాలు శివలింగం పైన పడటంతో అప్పుడు అది అభిషేకమైందన్నమాట. ఇలా మగజింక చెప్పి వెళ్ళిపోయింది. అయితే 3వ జాము కూడాను కొంత నీరు, కొన్ని మారేడు దళాలు శివలింగంపై అర్చన జరిగాయి. ఈ విధంగా జరుగుతూ ఉండగా 4వ జాము వచ్చేటప్పటికీ 2 ఆడజింకలు అలాగే మగజింక కూడా వచ్చి తమను ఇంకా వేటాడి తన ఆహారంగా తన భార్య బిడ్డలకు తీసుకువెళ్ళమని అర్థించాయి.
ఇది ఎప్పుడు జరగలేదు, ఇంతకుముందు ఎన్నడూ జరగని విచిత్రం. తను చూస్తే ఎన్నో జంతువులు పారిపోయేవి. అటువంటిది తిరిగి మళ్ళీ వచ్చిన 3 జింకలను చూసి అతనికి ఎంతగానో హృదయం ద్రవించి తను ఎంతగానో బాధపడుతూ, మీరు ముగ్గురు కూడా ఇంటికి వెళ్ళిపోండి, నేను మిమ్మల్ని వధించటం లేదు అని చెప్పాడు. అయితే అప్పుడు 4వ జాము కాస్త గడిచిపోయింది. అప్పుడు కూడాను కొంత నీరు అలాగే కొన్ని బిల్వ దళాలు శివలింగంపై పడి అభిషేకము బిల్వార్చన చేసిన ఫలితము వచ్చింది. వెంటనే ఈశ్వరుడు ప్రసన్నుడై వేటగాడుతో, వత్స, నువ్వు గుహుడనే పేరుతో శృంగబేరిపురం అనే పాలించి సమస్త భోగములు అనుభవించు, శ్రీరామచంద్రుడికి ఆతిథ్యం ఇచ్చి తరువాత కైలాసము చేరుకుంటావు అని చెప్పి అంతర్ధానం అయిపోయాడు శివుడు. కాబట్టి తెలిసి కానీ తెలియక కానీ మహాశివరాత్రి రోజు శివలింగానికి అభిషేకం చేసిన, అలాగే అర్చన చేసిన, ఉపవాసము ఉండినా విశేషమైన ఫలితము వస్తుంది. ఈ కథ విన్నవారికి అలాగే చెప్పుకున్న వారికి శుభము జరిగి శివలోక ప్రాప్తి కలిగి ఆ పరమశివుని ఆశీర్వాదము లభిస్తుంది. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం నమ శివాయ. శాంతి శాంతి శాంతి.